కుంభరాశి వారికి ఏప్రిల్ 6వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మీ జీవితాన్ని తాకే సంఘటనలకు నాంది పలుకుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 4:50 తర్వాత మీ మనసులో ఎప్పటి నుండో తిరుగుతున్నటువంటి ఒక విషయం అకస్మాత్తుగా మీ ముందుకు రావడం ప్రారంభమవుతుందన్నమాట. ఇది సాధారణ సమయం కాదు. ఈ సమయానికి గ్రహశక్తులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. మీరు గతంలో చేసిన కష్టాలు, మీరు మౌనంగా భరించిన బాధలు, మీరు ఎవరితోనూ చెప్పుకోలేని ఆలోచనలు, ఇవన్నీ ఒక్కసారిగా ఒక దారిలోకి వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అందులో ముఖ్యంగా చూసుకుంటే మీరు ఊహించినట్లుగానే ఒక ఫోన్ కాల్ రాబోతుందండి. కానీ అది సాధారణ కాల్ కాదు. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సమాచారం, ఒక అవకాశానికి దారి తీసే కాల్ కూడా అవుతుంది. ఈ కాల్ ఎవరి ద్వారా వస్తుందంటే కనుక మీరు గతంలో నమ్మిన వారు కానీ ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రావచ్చు, లేదా ఎస్ మరియు ఆర్ మరియు ఎం అక్షరాలతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తి ద్వారా మీకు ఈ కాల్ వచ్చే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒకప్పుడు ముఖ్యమైన పాత్ర పోషించి తర్వాత కొంత దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం కూడా అందుతుందండి. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ కాల్ వెనుక ఒక మహిళ పాత్ర కూడా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆ మహిళ ప్రత్యక్షంగా మాట్లాడలేకపోయినా ఆ కాల్ రావడానికి కారణమై ఉండొచ్చు. ఆమె మీకు సహాయం చేయాలని భావించి ఆ వ్యక్తిని మిమ్మల్ని సంప్రదించమని చెప్పి ఉండొచ్చు. ఈ కాల్ ద్వారా వచ్చే విషయం ఏమిటంటే కనుక మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం, లేదా ఆర్థిక లాభం, లేదా ఒక ముఖ్యమైన పరిచయం మళ్ళీ మొదలవ్వడం కావచ్చు. కొందరికి ఇది పాత బంధం మళ్ళీ కలవడం కూడా కావచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఈ కాల్ వచ్చిన వెంటనే మీరు ఎగిరి పడిపోవద్దు, అంటే సంతోషపడిపోవద్దు. మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా వినాలి. ఆ వ్యక్తి ఉద్దేశం ఏమిటి, నిజంగా మీకు మేలు జరుగుతుందా లేదా అనేది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. రేపటి రోజు ముఖ్యంగా ఈ సమయం మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుచుకునే క్షణంలా ఉంటుంది. అది చిన్నదిగా అనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పులకు కూడా కారణమవుతుంది. ఇది కేవలం ఒక కాల్ కాదు, మీ గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపి ఒక సంకేతం. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారు సాధారణంగా చాలా లోతైన ఆలోచనలను చేసేవారండి. బయటకు చూస్తే నిశ్శబ్దంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వీరు చాలా సహృదయులు, అంటే ఇతరులకు సహాయం చేయడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ తమ బాధలను ఎవరికి చెప్పరు, లోపలే మోస్తూ ఉంటారు. ఎవరికైనా నమ్మకం పెడితే పూర్తి స్థాయిలో నమ్ముతారు. కానీ ఒకసారి మోసం జరిగితే తిరిగి దగ్గర కావడం కూడా చాలా కష్టం. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. ఎవరిని కంట్రోల్లో ఉండడం వీరికి నచ్చదనమాట. నిజాయితీ, న్యాయం వీరి ప్రధాన లక్షణాలండి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి, ఎవరిని కూడా తక్కువ కూడా చూడరు. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించి కన్ఫ్యూజ్ అవుతారు. కోపం తక్కువగా ఉంటుంది, కానీ వచ్చినప్పుడు బలంగా కూడా ఉంటుంది. కుంభరాశికి అధిపతి గ్రహం శని గ్రహం అండి. అందుకే వీరి జీవితంలో కష్టాలు కొంచెం ఎక్కువగా ఉన్నా చివరికి మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. అధిపతి దేవుడు శనిదేవుడు అనమాట. శనిదేవుడు అనుగ్రహం ఉంటే జీవితంలో స్థిరత్వం, విజయాలు కూడా వస్తాయండి. అదృష్ట సంఖ్యలు 3, 7, 9 ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. దక్షిణ దిశ, ఈ దిశలో ప్రయాణం చేస్తే లేదా పన్నులు విజయాన్ని ఇస్తాయన్నమాట. అలాగే మీకు రేపటి రోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం కలర్, అలాగే ఎరుపు రంగు, గాఢ ఎరుపు రంగు అనమాట, అంటే డార్క్ రెడ్ కలర్. ఇక రేపటి రోజు చిన్న ప్రయాణాలు శుభప్రదం అండి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత చేసే ప్రయాణం మంచిది. మీరు ప్రతి పని ఆలోచించి చేయాలి రేపటి రోజున. ముఖ్యంగా మీకు కలిసే వ్యక్తులు మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపుతాయన్నమాట. కుంభరాశి వారి జీవితంలో నెమ్మదిగా ఎదిగేవారు, కానీ ఒకసారి ఎదిగితే ఎవరు ఆపలేరు. శనిదేవుడిపై విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తే రేపటి రోజు మీకు మంచి మార్పులకు కూడా దారి తీస్తుందని కూడా తెలిసొచ్చు అనమాట. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు ఒక సాధారణంగా ప్రారంభమైనటువంటి రోజులాగా అనిపించిన మధ్యాహ్నం 4:50 దాటిన తర్వాత ఒక్కసారిగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు చోటు చేసుకునే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక సాధారణ సమయం కాదు. మీ సమయానికి మీ జీవితంలోకి ప్రవేశించబోయే ఆ సంఘటన మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ఒక సంకేతం లాంటిది. మీరు మౌనంగా కోరుకున్నది, మీ మనసులో ఉంచుకున్న ఆశ, ఇదే ఇప్పుడు ఒక ఫోన్ కాల్ రూపంలో మీ దగ్గరకు చేరబోతుందండి. ఈ కాల్ ఎవరి ద్వారా వస్తుందంటే మీరు గతంలో ఎంతో నమ్మినటువంటి ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. ఒకప్పుడు మీరు చాలా దగ్గరగా ఉండి తర్వాత కొంత దూరమైన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ఈ కాల్ ఒక కారణంగా కూడా మారుతుంది. ముఖ్యంగా ఆర్ మరియు ఎస్ మరియు ఎం లేదా కే అక్షరాలతో మొదలయ్యే పేర్లు కలిగిన వ్యక్తుల ద్వారా ఈ కాల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే
ఈ కాల్ వెనుక ఒక స్త్రీ శక్తి పనిచేస్తుందండి. ఆమె ప్రత్యక్షంగా మీతో మాట్లాడకపోయినా ఈ కాల్ రావడానికి ప్రధాన కారణంగా ఉంటుంది. ఆమె మీ గురించి మంచిగా ఆలోచిస్తూ మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని మీకు ఫోన్ చేయమని ప్రోత్సహించి ఉండొచ్చు కూడాను. ఈ కాల్ ఎందుకు రాబోతుందంటే, మీరు గతంలో చేసిన ఒక పని, ఒక ప్రయత్నం లేదా ఒక సహాయం ఇప్పుడు ఫలితంగా తిరిగి మీ ముందుకు వస్తుంది. మీరు చేసిన విత్తనం ఇప్పుడు మొలకెత్తే సమయం కూడా వచ్చింది. కొందరికి ఇది ఉద్యోగ అవకాశం గురించి కాల్ రావచ్చు. ఇంకొందరికి ఆర్థిక లాభం లేదా ఒక కొత్త ప్రాజెక్టు గురించి సమాచారం కావచ్చు. మరి కొంతమందికి ఇది ఒక పాత బంధం మళ్ళీ కలవడం లేదా ఒక అపార్థం తొలగించడం కావచ్చు. ఈ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది. ఇది చిన్న విషయంలాగా మీకు అనిపించినా భవిష్యత్తులో ఇది పెద్ద మార్పుకు కారణమవుతుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఉంది. ఈ కాల్ వచ్చిన వెంటనే మీరు పూర్తిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి మాటను శ్రద్ధగా వినండి. మీకు నిజంగా లాభం కలిగే విషయమేనా, లేక మళ్ళీ ఏదైనా మోసం జరిగే అవకాశం ఉందా అనేది అర్థం చేసుకోవాలి. మీ అంతరాత్మ ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది. అంతరంగం చెప్పే నిజాన్ని గుర్తించే శక్తి. అదే మీకు సరైన దారిని చూపిస్తుందండి. రేపటి రోజు మధ్యాహ్నం 4:50 తర్వాత మీ ఫోన్ మోగే ఆ క్షణం సాధారణ క్షణం కాదు. అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం కూడా. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు అంటే అన్ని రంగాల వారికి అనుకూలంగా అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో చేస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం కూడా మొదలవుతుంది. కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఒక కాల్ లేదా మెసేజ్ ద్వారా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారం చేసేవారికి రేపటి రోజు లాభదాయకంగా ఉంటుంది. పాత కస్టమర్లు మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. కొత్త డీల్స్ కుదిరే అవకాశం ఉంది. చిన్న పెట్టుబడుల్లో పెద్ద లాభం పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక రంగంలో ఉన్నటువంటి వారికి డబ్బు పరంగా చూస్తే చిన్న చిన్న లాభాలు కనిపిస్తున్నాయండి. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహా తప్పకుండా తీసుకోవడం మంచిది. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు ఇది ఒక మంచి రోజు. చదివినది గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరీక్షలు రాసే వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కూడా పెరుగుతుంది. ప్రేమ సంబంధాల విషయంగా చూసుకుంటే కనుక ప్రేమలో ఉన్న వారికి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. పాత గొడవలు సర్దుకునే అవకాశం ఉందండి. వివాహితులకు కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతుంది. ఒక స్త్రీ ద్వారా మీకు సహాయం లేదా ఆనందకరమైనటువంటి వార్త వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న సమస్యలు వచ్చినా మీరు శాంతంగా మాట్లాడితే అవి సర్దుకుంటాయండి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మనశ్శాంతి కూడా పొందుతారు. ఇక ఆరోగ్య రంగం అంటే ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ అలసట, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి తినడం, నిద్రపోవడం చాలా ముఖ్యం. ధ్యానం లేదా చిన్న వ్యాయామం చేస్తే మరింత మంచిదన్నమాట. ఇక ప్రయాణ విషయంలో అంటే ప్రయాణంలో చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. ముఖ్యంగా దక్షిణ దిశలో చేసే ప్రయాణాలకు శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రయాణం ద్వారా కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ఇక ఆధ్యాత్మిక రంగం గురించి చూసుకున్నట్లయితే సోమవారం కావడంతో శివారాధన చాలా శుభప్రదం. ఓం నమ శివాయ అని జపించడం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుంది. దేవుడిపై నమ్మకం పెరిగి ఆత్మబలం కూడా పెరుగుతుందన్నమాట. అన్ని రంగాల అనుకూలత ఉన్నప్పటికీ మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత జరిగే సంఘటనలు మీ భవిష్యత్తును ప్రభావితం కూడా చేస్తాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక ముఖ్యమైన హెచ్చరికతో కూడినటువంటి రోజు అనమాట. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు మీకు మంచి కోరుకుంటారు అనుకోవడం ఈ సమయంలో పెద్ద తప్పు అవుతుందండి. ముఖ్యంగా మీ ముందుకు వచ్చి నవ్వుతూ మాట్లాడేవారు, మీతో దగ్గరగా ఉన్నట్లు నటించేవారు నిజంగా అంతా మంచివారు కాకపోవచ్చు. మీ ముందు ఎంతో ప్రేమగా, గౌరవంగా మాట్లాడే కొంతమంది వ్యక్తులు మీ వెనకాల మాత్రం మీ మీద గోతులు వేస్తూ అంటే మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎదుగుతున్నారని, మీ ముందుకు వెళ్తున్నారని చూసి కొందరికి అసూయ పెరుగుతుంది. ఆ అసూయ ఇప్పుడు కుట్రల రూపంలో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అంటే మీకు సన్నిహితుల్లా కనిపించినా మీకు తెలియకుండా మీ విషయాలను ఇతరులతో పంచుకోవడం, మీపై తప్పుద్రవ పట్టించే మాటలు చెప్పడం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి రేపటి రోజు. ఇది ఎందుకు అంత ముఖ్యమంటే చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా లేకపోతే మీ పేరు, మీ గౌరవం, మీ ఆర్థిక స్థితి మీద ప్రభావం పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను, మీ ప్లాన్స్, మీ ఆర్థిక పరిస్థితి వంటి విషయాలను ఎవరికి చెప్పకండి. ఎంత దగ్గర వ్యక్తి అయినా ఈ సమయంలో కొంత దూరం ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. ఇక మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక ఎవరు మీతో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు కంటే మీరు లేని సమయంలో వారు మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు అనేది, ఎందుకంటే అసలు నిజం అక్కడే బయటపడుతుంది. కాబట్టి ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీకు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి పరిస్థితి వస్తే వెంటనే ఎవరి మాట విని నిర్ణయం తీసుకోవద్దండి. ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి నిజంగా మీకు మంచి కోరుతున్నాడా లేదా తన లాభం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడా అని
ఒకసారి మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఈ యొక్క కుంభరాశి వారి మంచితనానికి ప్రతీకలు, కానీ అదే మంచితనం కొన్నిసార్లు మీకు నష్టం కలిగించవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు కొంచెం కఠినంగా తెలివిగా వ్యవహరించాలి. మీ ముందుకు వచ్చినవి ప్రతి ఒక్కరు మీ వాళ్ళే కాదు. అసలు మీ వాళ్ళు ఎవరంటే మీ వెనకాల కూడా మీకోసం నిలబడే వాళ్ళే మీ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి కుంభరాశి వారు. జాగ్రత్తగా ఉండండి. మీ అడుగులు ఆలోచించి వేయండి. విజయం మీతోనే ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.